వెల్కమ్ టు మెగానే టీవీ. జీవితం ఒక నది లాంటిది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. పాఠశాల గడప దాటాక స్నేహితులంతా తలో దారిలో వెళ్ళిపోతారు. కానీ ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా మీ స్కూల్ క్లాస్మేటు మీ ఇంటి తలుపు తడితే, అది కూడా మీరు ఆర్డర్ చేసిన పిజ్జా డెలివరీ బాయ్ రూపంలో వస్తే, బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన అచ్చం ఇలాంటి సంఘటన ఇప్పుడు నెటిజన్ల హృదయాలను బరువెక్కిస్తుంది. ఒకరు కస్టమర్, మరొకరు డెలివరీ బాయ్. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతుంది. అసలు ఆ కస్టమర్ ఎవరు, ఆ డెలివరీ బాయ్ ఎవరు, ఆ వీడియో వెనుకున్న కథ ఏంటి? మనం తరచుగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాం. డెలివరీ బాయ్ వస్తాడు, ప్యాకెట్ తీసుకుంటాం, తలుపు వేసేస్తాం, అతని ముఖం కూడా సరిగ్గా చూడం. కానీ పట్నాలో ఒక యువతికి మాత్రం ఊహించని అనుభవం ఎదురైంది. ఆమె డొమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేసింది. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా ఉన్న డెలివరీ బాయ్ని చూసి ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. ఎందుకంటే అతను ఎవరో కాదు, ఆమెతో కలిసి స్కూల్లో చదువుకున్న పాత క్లాస్మేట్. విధి విచిత్రం అంటే ఇదేనేమో. ఒకరు ఆర్డర్ చేసే స్థితిలో ఉంటే మరొకరు ఆ ఆర్డర్ని మోసుకొచ్చే స్థితిలో ఉన్నారు. కానీ అక్కడ భేషజాలు లేవు, దాపరికాలు లేవు. పాత స్నేహితుడిని చూడగానే ఆ యువతి రియాక్ట్ అయిన తీరు, వారిద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డెలివరీ ప్యాకేజ్ ఇవ్వడానికి వచ్చిన ఆ యువకుడిని చూడగానే ఆ యువతి వెంటనే గుర్తుపట్టింది. నువ్వే కదా, మనం స్కూల్లో కలిసి చదువుకున్నామని ఆశ్చర్యంగా అడిగి, దానికి ఆ యువకుడు కూడా సిగ్గుపడుతూ నవ్వుతూ అవునని తల ఊపాడు. తాను డొమినోస్లో పనిచేస్తున్నానని చెప్పాడు. ఇది చాలా హ్యాపీ మూమెంట్ కావడంతో ఆమె తన ఫోన్లో ఈ దృశ్యాన్ని రికార్డు చేసింది. వీడియోలో ఆమె చాలా ఉత్సాహంగా, చూడండి ఫ్రెండ్స్, ఇతను నా క్లాస్మేట్, ఈ రోజు నా ఆర్డర్ డెలివరీ చేయడానికి వచ్చాడు, చాలా రోజుల తర్వాత కలిశాం అని చెప్పడం మనకు వినిపిస్తుంది. వారిద్దరూ తమ ఉద్యోగాల గురించి, జీవితం గురించి కాసేపు మాట్లాడుకున్నారు. అక్కడ నేను కస్టమర్ని, నువ్వు డెలివరీ బాయ్వి అనే అహంకారం లేదు. కేవలం ప్యూర్ ఫ్రెండ్షిప్ మాత్రమే కనిపిస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం అందులో ఉన్న డిగ్నిటీ ఆఫ్ లేబర్. సాధారణంగా పాత స్నేహితులు తక్కువ స్థాయి ఉద్యోగంలో కనిపిస్తే కొందరు మొహం చాటేస్తారు లేదా జాలి చూపిస్తారు. కానీ ఈ వీడియోలో ఆ మహిళ తన స్నేహితుడిని చూసి గర్వపడింది. ఆ యువకుడు ఎవరిపైన ఆధారపడకుండా స్వశక్తితో కష్టపడుతున్నాడు, ఏ పని చిన్నది కాదని నిరూపించాడు. అలాగే ఆ యువతి కూడా అతన్ని ఎంతో ప్రేమగా పలకరించి అతని పనిని గౌరవించి, ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో నిజమైన స్నేహానికి హోదాలతో పని లేదు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్లో అప్లోడ్ అయిన కొద్ది గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించింది. ఇది బెస్ట్ రీయూనియన్. ఆమె అతన్ని చూసి చిన్న చూపు చూడలేదు. అదే ఆమె గొప్పతనం. జీవితం ఎవరికి ఎక్కడికి తీసుకెళ్తుందో తెలియదు, కానీ స్నేహం మాత్రం శాశ్వతం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది మనకు ఒక రియాలిటీ చెక్, అందరూ ఆఫీసులో కూర్చొని పని చేయలేరు, కొందరు ఇలా కష్టపడితేనే సమాజం నడుస్తుందని అభిప్రాయపడ్డారు. చదువుకునే రోజుల్లో అందరూ కలిసి ఒకే తరగతి గదిలో కూర్చుంటారు, కానీ క్లాస్ రూమ్స్ దాటాక జీవితం ఎవరికి ఏ పేపర్ ఇస్తుందో, ఏ పరీక్ష పెడుతుందో ఎవరికీ తెలియదు. పట్నాలో జరిగిన ఈ ఘటన మనకు ఒకటే నేర్పిస్తుంది: మనిషి ఏ స్థితిలో ఉన్నా పాత జ్ఞాపకాలను, స్నేహాలను మర్చిపోకూడదు.